వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నటుడు జై ఆకాష్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు. దర్శకుడిగా, నిర్మాతగా, ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయి. జై ఆకాష్ అసలు పేరు సతీష్ నాగేశ్వరన్. ఆయన లండన్ లోని స్థిరపడిన శ్రీలంక తమిళ కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా లండన్ లోనే సాగింది. చిన్నతనం నుంచే కళల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ సినిమా రంగంలోకి రావడానికి అనేది ఒక ఆసక్తికరమైన మలుపు. ఆకాష్ తన సినీ ప్రయాణాన్ని తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా ప్రారంభించారు. తొలి సినిమా 1999లో వచ్చిన రోజా వనం అనే తమిళ చిత్రం ద్వారా ఆయన వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా కొన్ని తమిళ సినిమాల్లో నటించిన ఆయనకు భారీ బ్రేక్ లభించింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే. జై ఆకాష్ కెరియర్ లో మైల్ రాయిగా నిలిచిన సినిమా ఆనందం. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం టాలీవుడ్ లో ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ సినిమాలో పాటలు, ఆకాష్ నటన యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆనందం సినిమాతో ఆకాష్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆనందం విజయం తర్వాత ఆయన తెలుగులో బిజీ హీరో అయ్యారు. ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు: ఆనందం, నీతో చెప్పాలని, మనసుతో, పిలిస్తే పలుకుతా, వసంతం, చిరంజీవి తమ్ముడిగా కీలక పాత్ర, ఇనుదు ఇనుదు, కాదల్ ఇనుదు, రామకృష్ణ, అముదాల్. నటుడిగా కొనసాగుతుండగానే తనలోని సృజనాత్మకతను చాటుకోవడానికి ఆకాష్ మెగాఫోన్ పట్టారు. ఆయన స్వీట్ హార్ట్ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత తన సొంత బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించి కథానాయకుడిగా నటించారు. ఒకే సమయంలో నటన, దర్శకత్వం, నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహించడం ఆయన పని పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేసింది. ప్రతి నటుడి జీవితంలో లాగే ఆకాష్ కెరియర్ లో కూడా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, మార్కెట్ సమీకరణం మారడం వల్ల కొంతగా వెండి తెరకు దూరమయ్యారు. అయితే ఆయన ఎప్పుడు పట్టుదల వదలకుండా తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. సినిమాల్లో విరామం తర్వాత ఆకాష్ బుల్లితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ తమిళ సీరియల్ ఆయనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. సూర్యప్రకాష్ అనే బిజినెస్ టైకూన్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఆయనను మళ్ళీ అదే ఆదరణతో స్వీకరించారు. ఆయన నటనకు గాను పలు ప్రాంతీయ అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా యువతలో ఆయనకున్న ఫాలోయింగ్ చాక్లెట్ బాయ్ ఇమేజ్ ను స్థిరపరిచింది. ఆకాష్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి పేరు తెచ్చుకున్నారు. ఫిట్నెస్ పట్ల ఆయనకు చాలా శ్రద్ధ ఉంది. వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం తన పని మీద మాత్రమే దృష్టి పెట్టడం ఆయన శైలి. జై ఆకాష్ ప్రయాణం ఎందరికో యువ నటులకు స్ఫూర్తిదాయకం. లండన్ నుంచి వచ్చి భాషపరమైన అడ్డంకులను అధిగమించి దక్షిణాదిలో స్టార్ గా ఎదగడం సామాన్యమైన విజయం కాదు. వెండి తెరపై ప్రేమికుడిగా, బుల్లి తెరపై గంభీరమైన వ్యక్తిగా ఆయన చూపించిన ప్రతిభ అద్భుతం. ఆకాష్ కేవలం తెలుగు, తమిళ భాషలకే పరిమితం కాలేదు. ఆయన తన పరిధిని విస్తరిస్తూ కన్నడ మరియు మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. దక్షిణ భారతదేశంలోని 4 ప్రధాన భాషల్లో నటించిన అతి కొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. ఈ ప్రయాణంలో ఆయన వివిధ సంస్కృతులను, పనితీరును అవగతం చేసుకున్నారు. ఆనందం సినిమా ఆకాష్ జీవితాన్ని మలుపు తిప్పడమే కాకుండా టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమాలోని ఆకాశ పందిర్లో, ఎవరు వస్తారని వంటి పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా 200 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శించబడింది. ఈ సినిమా విజయంతో ఆకాష్ కు లవర్ బాయ్ ఇమేజ్ రావడంతో పాటు వరుసగా 10కి పైగా సినిమాలకు సంతకం చేసే అవకాశం వచ్చింది. ఇక చాలా మంది నటులు కేవలం నటనకే పరిమితం అవుతూ ఉంటారు. కానీ ఆకాష్ సొంతంగా సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. జై ఆకాష్ ఫిల్మ్స్ ఈ బ్యానర్ పై ఆయన చిన్న బడ్జెట్ సినిమాలను ప్రోత్సహించారు. నిర్మాతగా ఆయన అనేక ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో సినిమాలు అనుకున్నంత ఆడకపోవడంతో వ్యక్తిగతంగా నష్టపోయిన సినిమా మీద ఉన్న మక్కువతో మళ్లీ పుంజుకున్నారు. దర్శకుడిగా ఆకాష్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో టెక్నికల్ వాల్యూస్ బాగుంటాయని పేరొందింది. ముఖ్యంగా జగన్మోహిని వంటి గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో ఆయన కీలక పాత్ర పోషించి సాంకేతిక అంశాలపై పట్టు సారించారు. ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాల్లో సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమాల్లో ఆశించిన అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం సీరియల్స్ లోకి రావడం. ప్రేమ ఎంత మధురం ఈ సీరియల్ ఆకాష్ ను ప్రతి ఇంటికి చేరువ చేసింది.
40 ఏళ్ల వయసున్న బిజినెస్ మ్యాన్ 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమ పడటం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఈ సీరియల్ ద్వారా ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో ఆయన క్రేజ్ మళ్ళీ ఆనందం రోజుల నాటి స్థాయికి వెళ్ళింది. ఆకాష్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. ఆయన రోజు కఠినమైన వ్యాయామం చేస్తారు. 50 ఏళ్లకు చేరువలో ఉన్న ఆయన ఇప్పటికీ కుర్రాడిలా కనిపించడానికి కారణం ఆయన తీసుకునే ఆహారం మరియు ఫిట్నెస్ పట్ల ఉన్న శ్రద్ధ. షూటింగ్ సమయంలో ఆయన సమయపాలన పాటిస్తారని సెట్స్ లో అందరూ చెప్పుకుంటారు. ఆకాష్ కేవలం నటుడిగానే కాకుండా తెర వెనుక పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. లండన్ లో పెరిగిన నేపథ్యం ఉన్నందున అక్కడ ఉన్న కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా పేద విద్యార్థులకు సహాయం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆకాష్ బుల్లితెరపై నంబర్ 1 నటుడిగా కొనసాగుతూనే వెబ్ సిరీస్ రంగంలోకి అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అలాగే మళ్ళీ వెండితెరపై ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాలని ఆయన ఆశిస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.